చదువుతో పాటు స్కిల్స్ ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఫస్ట్ మూవీకే తన హార్డ్ వర్క్ తో కొంచెం లక్ తో ఫస్ట్ మూవీని మారుతి గారి డైరెక్షన్ లో ఒక మంచి మూవీతో మన ముందుకు వచ్చిన రాజ్ దాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మారుతి గారి సినిమా అంటే మనందరికీ తెలుసు. అంటే ఆయన మూవీస్ ఎంత బాగుంటాయో, ఆయన దగ్గర ఛాన్స్ రావడం అనేది ఒక అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. మారుతి గారి సినిమా ఇది. మారుతి గారు కంప్లీట్ గా అన్ని అందించిన సినిమా ఇది. సో అందించిన తర్వాత ఈ సినిమా పేరు వచ్చేసి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. అంటే మీకు ఇప్పుడు రాజమౌళి గారు ఇంకా చాలా మంది పెద్దవాళ్ళతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి, బాండింగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తూనే విన్నాను ఇదివరకు కూడా. కానీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? లైక్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే ఇలా మూవీ చేస్తావా అని? ఆస్కర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేను విజయేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను. ఫ్యూచర్ లో వాళ్ళని ఏమన్నా అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి నేను 100% నా బెస్ట్ నేను ఇస్తాను. అక్కడ మీరు మోడలింగ్ చేయడం, ఇలా ప్రమోషన్ చేయడం బాగా నచ్చిందా? లేదంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మూవీ చేయడం బాగా నచ్చుతుందా? నాకు అక్కడ ఇంట్రెస్ట్, అక్కడ ఎంజాయ్ చేస్తాను, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తున్నారా టాలీవుడ్ లో ఏమైనా స్టోరీస్ వినడం కానీ? ఒకటైతే కంపల్సరీ రిలీజ్ అవుద్దనే అనుకుంటున్నాను. ఎంతవరకు అవుద్దనే చూడాలి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఈ సినిమా ప్రపంచం అనేది దూరం నుంచి చాలా అందంగా, చాలా ఈజీగా వెళ్ళొచ్చు, చూడడానికి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అందులో ఛాన్స్ రావడం చాలా కష్టం. ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ, కూసింత లక్ ఉంటే కానీ సాధ్యం కాదు. కానీ ఫస్ట్ మూవీకి తన హార్డ్ వర్క్ తో కొంచెం లక్ తో ఫస్ట్ మూవీని మారుతి గారి డైరెక్షన్ లో ఒక మంచి మూవీతో మన ముందుకు వచ్చిన రాజ్ దాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తో మాట్లాడి అతని జర్నీ గురించి అన్ని తెలుసుకుందాం. సో మాట్లాడదాం. హాయ్ రాజ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మారుతి గారి సినిమా అంటే మనందరికీ తెలుసు. అంటే ఆయన మూవీస్ ఎంత బాగుంటాయో, ఆయన దగ్గర ఛాన్స్ రావడం అనేది ఒక అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. సో అలాంటిది మీరు ఫస్ట్ మూవీనే ఆయన డైరెక్షన్ లో ఒక మంచి మూవీ తీశారు. సో ఎలా అనిపిస్తుంది? సో నేను అమెరికాలో న్యూయార్క్ ఫిలిం అకాడమీ అని ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఫస్ట్ నా ఇంజనీరింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకుని నేను షో రీల్స్ కానీ ఫోటో షూట్స్ ఇవన్నీ తీసుకునేవాడిని అక్కడ తీసుకున్నప్పుడు నాకు మారుతి గారు పరిచయం అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేను అప్పుడు పరిచయం అయినప్పుడు నేను ఏం చేశానంటే మారుతి గారికి నా షో రీల్స్ కానీ, అప్పుడు మారుతి గారు చిన్న చిన్న సినిమాలు, చిన్న లో బడ్జెట్ ఫిలిమ్స్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ ఇలాగా చాలా చేసేవాళ్ళు. సో నేనేం చేసేవాడిని అంటే ఇవన్నీ పెడితే ఆయన అనేవారు, నేను ఒక స్టోరీ అనుకుంటున్నాను, స్టోరీ దాంట్లో నువ్వు యాప్ట్ అవుతావు ఆ రోల్కి ఏదైతే మేము అనుకుంటున్నామో, సో దాంట్లో నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను అని చెప్పి నాకు రోజు చెప్పారన్నమాట. అంటే మారుతి గారి సినిమా ఇది. మారుతి గారు కంప్లీట్ గా అన్ని అందించిన సినిమా ఇది. సో అందించిన తర్వాత ఈ సినిమా పేరు వచ్చేసి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. బాగా రిలీజ్ చేశారు, గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ మూవీ. బాగా నేను ఎంజాయ్ చేశాను అప్పుడు. నా మూవీ ఏదైతే ఉందో అది నేను ఎంజాయ్ చేశాను. సో అది అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయింది. అన్ని చాలా గ్రాండ్గా చేశారు, అన్ని చేశారు. ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీలా చేశారు. అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకో మూవీ చేసిన. నేను ఇప్పుడు మంచి సంస్థలో వర్క్ చేశాను. మారుతి గారు అప్పటికే పెద్ద డైరెక్టర్. నా సినిమా రిలీజ్ అయ్యేప్పటికే మారుతి గారు ఏదైతే మా సినిమా ఉంటుందో ఆ సినిమా అప్పటికే తీసినప్పటికే ఆయన పెద్ద డైరెక్టర్. ఆయన అప్పుడు నేను గీతా ఆర్ట్స్ కూడా పెద్ద సంస్థ అప్పటికే. సో నేనేం చేశానంటే నెక్స్ట్ సినిమా చేశాను అనుకోండి, నెక్స్ట్ సినిమా చేసినా ఇలాగే ఉంటుంది మన రిలీజు, ఇలాగే చేస్తూ ఉంటారని. నేను అమెరికాలో చదువుకున్నాను కదా. అమెరికాలో చదువుకున్నప్పుడు అక్కడ ఒక సినిమా ఎందుకు చేయకూడదు అంటే, నాకు తెలిసిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో సినిమాటోగ్రఫీ చేసిన, అంటే నా పక్కన సినిమాటోగ్రఫీ చేసి కోర్సు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు అందరూ అక్కడ ట్రై చేస్తూ బాగానే కొంతమంది ఎంతో కొంత వరకు సక్సెస్ అయ్యారు కదా. నేనెందుకు ట్రై చేయకూడదు అక్కడ? ఒక 1 year ఇలా పెట్టుకుని అక్కడికి వెళ్ళి సొంతంగా ట్రై చేస్తే, ఇప్పుడు ఇక్కడ చేసిన కష్టం. సినిమా అంటే పొద్దున్న కాల్ షీట్ టైం ఇవ్వాలి, ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అక్కడ కూడా నేను ఒక 1 year కష్టపడితే ప్రతిఫలం వస్తుందేమో అని చెప్పి నేను అక్కడ వెళ్ళాను అనమాట.
సో అంటే ఫస్ట్ మూవీ తర్వాత గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ గ్యాప్ తీసుకున్నారైతే మీరు. అవునండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఎలాగా ఫస్ట్ మూవీ అయితే ఎలాగైతే రిలీజ్ అయిందో, హ్మ్. నెక్స్ట్ మూవీ కూడా ఇప్పుడు నేను మంచి బ్యానర్‌లో తెలుగు బ్యానర్‌లో చేశాననుకుందాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ తెలుగు ఆడియన్స్‌కి నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా ఫస్ట్ మూవీ ఎలా వచ్చిందో అలాగా వస్తదని అనుకున్నాననమాట. అప్పుడు ఓకే. నేనేం చేశానంటే హాలీవుడ్‌లో ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో హుహు. అక్కడికెళ్ళి నేను న్యూయార్క్ ఎక్కడైతే ఎళ్ళానో అక్కడ అక్కడ మోడలింగ్ చేస్తూ ఓహ్! నేనెందుకు ఈ హాలీవుడ్ అనే అక్కడ చదువుకున్నాను గదా! ఆల్రెడీ హ్మ్. ఇక్కడ ఒక సినిమా రిలీజ్ అయింది. హ్మ్. హ్మ్. అక్కడ ట్రై చేస్తూ ప్యారలల్‌గా ఇక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు కదా! హ్మ్. అక్కడ ఎందుకు నేను చేయకూడదు అని జెప్పి నాకు అనిపిచ్చింది. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వంగానే. ఓకే. సో, అప్పుడు నేనేం జేశానంటే మెల్లగా అక్కడ మెల్లగా అన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేసుకోవటం. హుహు. పీఆర్ ఒక టీమ్‌ని డెవలప్ చేసుకోవటం. హ్మ్. ఆహ్, ఆహ్, కాస్టింగ్ డైరెక్టర్స్‌తో మంచి పరిచయాలు ర్యాపో పెట్టుకోవడం. పెట్టుకోవటం. హ్మ్. హ్మ్. సో, మంచిగా నేను నాకంటూ ఒక సెపరేట్ టీమ్‌ని నేను మెల్లగా అక్కడ బిల్డ్ బిల్డ్ చేసుకున్నారు. చేసుకున్నాననమాట. ఓకే. హాలీవుడ్ అనే ఫిల్మ్ ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది. హుహు. సో, అక్కడ మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చాననమాట. హ్మ్. అప్పుడు నాకేమైందంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి అకాడమీ అవార్డ్స్ అని, ఆస్కర్స్ అని హ్మ్. హాలీవుడ్‌లో అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. అవును. హ్మ్. నేను 2 ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాననమాట. హ్మ్. ఎళ్దాం ఎలాగైనా ట్రై చేద్దాం. హ్మ్. హ్మ్. ఎలాగా కానీ అంటే ఎళ్ళొచ్చు. మూవీలో యాక్ట్ చేసిన ఆ మూవీ తరపునే వెళ్ళాల్సి ఉంటుంది అవును. కదా! ఆళ్ళేమన్నారంటే మీరొక మూవీ రిలీజ్ అయిపోయి అక్కడ హాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిపోయిన తర్వాత హుహు. అక్కడ నామినేట్ చేయించుకోగలిగితే మీరు ఆ మూవీని. హ్మ్. ఇప్పుడు ఆస్కర్స్ అనేది అవార్డ్స్ ఫంక్షన్. హ్మ్. హ్మ్. సో, అక్కడికి ఎళ్ళాలంటే మినిమమ్ ఇప్పుడు మనకి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్. అక్కడి నుంచి ఒక 100 మూవీస్‌కి ఇస్తారు. ఇండియా నుంచి ఒక కొన్ని మూవీస్ ఇస్తారు. ఓకే. ఓకే. మిడిల్ ఈస్టోళ్ళు అలాగా రష్యా వాళ్ళు అలాగా ఒక థౌసండ్స్ చిన్న షార్ట్ ఫిల్మ్ కేటగరీస్‌కే వాళ్ళొక 1000 అప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి. ఓహ్! అంత టఫ్ అందులోంచి కాంపిటీషన్ అంత ఉంటుంది. టఫ్ కాంపిటీషన్ ఉంటదనమాట. హ్మ్. అందులోంచి 5 నామినేషన్స్. నామినేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, ఆహ్, ఆ తక్కువ నామినేషన్‌లోంచి పిక్ చేస్తారు. ఈ హ్మ్. థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్ షార్ట్ ఫిల్మ్ కేటగరీకే మళ్ళీ ఇది. ఆ! ఇదన్నీ పిక్ చేస్తారనమాట వాళ్ళు. ఓకే. పిక్ చేసినప్పుడు ఈ థౌసండ్స్‌లోంచి 5 పిక్ చేస్తారు. అంటే ఎంత హ్మ్. కష్టం? హ్మ్. హ్మ్. దాని తర్వాత ఈ ఏదైతే నామినేటెడ్ ఉంటాయో, ఆ నామినేటెడ్‌లోంచి బెస్ట్ నామినేటెడ్ మూవీకి ఆ రోజు ఆస్కార్ సెరమనీ ఏదైతే ఉందో, ఆ సెరమనీలో అనౌన్స్ చేస్తారనమాట. అంటే ఆ విన్ అయిన వాళ్ళకి ఎంత పెద్ద అచీవ్‌మెంట్ అంటే సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అనమాట ఆస్కార్స్ ఆస్కార్ అనేది. అవును. కరెక్ట్. సో, నేనేం చేశానంటే 2 ఇయర్స్ నుంచి నేను అప్లికేషన్ పెట్టాను వాళ్ళకి. హుహు. జ్యూరీ అన్నీ చేస్తూనే ఉన్నాను. హ్మ్. తెలుసుకుంటున్నాను ఏం జరుగుతుందనేది. హ్మ్. దాని తర్వాత నేనేం చేశానంటే, వాళ్ళు ఇలా రిలీజ్ అవ్వాలి. కంపల్సరీ నామినేట్ అవ్వాలి అని చెప్పారనమాట. హ్మ్. హ్మ్. చెప్తే నేనన్నాను, ఓకే. నామినేట్ అవ్వాలి. హ్మ్. అంటే వాళ్ళేమన్నారంటే, మీకొక పెద్ద కంపెనీ హుహు. 'వార్నర్ బ్రో పిక్చర్స్' గాని, హుహు. లేదా 'పారమౌంట్' గాని, ఓకే. 20th ఫాక్స్ సెంచరీ గాని, హ్మ్. ఇలాగ మూవీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీకు స్పాన్సర్ చేస్తున్నట్టు హ్మ్. మాకు వాళ్ళు మీరు ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసారు ఇప్పటి వరకు అంతా మేము నెక్స్ట్ ఏదైతే సినిమా మీది రిలీజ్ అవుద్దో అప్పుడు మేము ఈ సినిమాకి నామినేట్ చేస్తాం ఈ సినిమాని. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మమ్మల్ని మీకు ఇన్వైట్ చేయండి. హ్మ్. మేము కంప్లీట్ చేయబోతున్నాం ఈ సినిమాని అని చెప్పి వాళ్ళు ఒక ఇన్విటేషన్ కింద వా వాళ్ళకిచ్చారు. హ్మ్. 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 'వార్నర్ బ్రో పిక్చర్స్' అని ఒక స్టూడియో ఉంటుంది. చాలా చాలా బావుంటది. ఓకే. అంటే మీకు పరిచయమా? మీకు పరిచయం. వాళ్ళంతా? నాకు తెలిసినోళ్ళున్నారక్కడ. హుహు. హ్మ్. సో, వాళ్ళ చేత నేను 1 ఇయర్ ముందు నుంచే ఇయన్నీ అప్లై చేయించుకుంటూ వచ్చాననమాట. హుహు. సో, హ్మ్. వాళ్ళన్నారు మీ 'వార్నర్ బ్రో పిక్చర్స్' గాని కొన్ని పెద్ద పెద్దవుంటాయి. వాటిలికి ఆల్రెడీ ఆస్కార్స్ విన్ అయిపోయి ఉంటారనమాట వాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో 20th ఈ కొన్ని కంపెనీస్, హ్మ్. ఈ కంపెనీస్ ఆల్రెడీ ముందు ఆస్కార్స్ నామినేట్ చేయించుకోవటం గాని, విన్ అవ్వటం గాని ఇయన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అయితే వాళ్ళేం చేశారంటే నా పేరు ఇలా ఇన్విటేషన్ కింద ఇచ్చి, ఇండియా నుంచి వన్ ఆఫ్ ద లీడ్ కింద హాలీవుడ్‌లో ఈ అబ్బాయి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఆ ప్రాజెక్ట్‌ని మేము ఫ్యూచర్‌లో
ఆస్కర్స్లో నామినేట్ చేయబోతున్నాం, మామూలుగా ఇన్వైటీ కింద ఈ అబ్బాయిని అలౌ చేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ నేను వార్నర్ బ్రో పిక్చర్స్ ద్వారా చేయించాను అనమాట. గ్రేట్ అప్- కదా ఆ, actually. చాలా ప్రాసెస్. ఈ మ్మ్. ప్రాసెస్ చెప్పడానికి ఈజీయే, అసలు ఎంత అవును. స్ట్రగుల్ అయి ఉంటాను నేను ఆ టైంలో. మ్మ్. వాళ్ళతో రిప్లై చేయటం, అది మ్మ్. చేయటం, ఇది చేయటం, ఇదంతా దీనికే స్ట్రగుల్ అనుకుంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం ఛాన్సెస్ ఛాన్స్ తీసుకోవడం అనేది ఇంకా చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్. అండ్ ఈవెన్ మీరు మోడలింగ్ కూడా చేశారు అక్కడ, అవును. చాలా యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కి చేశారు. నేను డిస్నీకి చేశాను, బర్బెరీకి చేశాను, అర్మానికి చేశాను, చిన్న చిన్న బ్రాండ్స్ చాలా చేశాను. ఓకే. సో మెల్లగా నేను నామినేట్ అంటే నామినేషన్ అయితేనే అలౌ చేస్తా అంటున్నారు కదా, అలాగే నేను ఇన్వైటీ కింద ఈ వార్నర్ బ్రో పిక్చర్స్ వాళ్ళు నా సినిమా ఇలాగ నెక్స్ట్ నామినేట్ చేయబోతున్నాం మేము మీ పిక్చర్కి, ఈ అబ్బాయిని ఫ్రమ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరపున మమ్మల్ని ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని వార్నర్ బ్రో పిక్చర్స్ ద్వారా అలౌ చేయండి అని చెప్పి నేను ఇచ్చాను. అది సక్సెస్ అవుద్దా లేదా అనేది కూడా డౌటే నాకు, అంటే అనుకోలేదు. ఏదో ట్రై అయితే వాళ్ళు ఓకే ఓకే అన్నట్టు అన్నారు. వెళ్ళిన తర్వాత నాకు యూ కెన్ గో హెడ్ అని చెప్తే నేను వెళ్ళాను అనమాట. అయితే 95th అకాడమీ అవార్డ్స్లో నాటు నాటు అనే సబ్జెక్ట్కి ఆస్కర్ వచ్చింది. అవును. దాని తర్వాత 96లో కూడా కొన్ని వచ్చినాయి. 97లో మళ్ళీ చాలా తక్కువ మందికి వచ్చింది. ప్రియాంక చోప్రా గారు ఒక మూవీని రూట్ చేశారు, అనూజ అనుకుంటా మూవీ పేరు. సో ఆ మూవీ చాలా ట్రై చేశారు కానీ ఓకే నామినేషన్ వరకు వెళ్ళింది, ట్రై చేసి తక్కువ వచ్చారనమాట. సో అలా అసలు ఇండియా నుంచి ఎవ్వరు లేరండి. బాలీవుడ్ వాళ్ళు కూడా, నేనేమంటున్నానంటే బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ట్రై చేయాలి. బాలీవుడ్లో చాలా బడ్జెట్ మూవీస్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్ బేస్ మూవీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ట్రై చేసి, నా ఒపీనియన్ బాలీవుడ్ వాళ్ళు కానీ తమిళ్ వాళ్ళు కానీ ఇంకా ట్రై చేయాలని. 97తో చూడండి ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది. సో నేను ట్రై చేసి వెళ్ళాను అనమాట. అది రేరెస్ట్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తాం అనేది నేను కూడా ఫస్ట్లో అనుకోలేదు, వెళ్తానా లేదా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళే వరకు. వెళ్ళిన తర్వాత ఈ రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది, జూనియర్ రామారావు గారు వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నాకు క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే. అంటే మీకు ఇప్పుడు రాజమౌళి గారు ఇంకా చాలా మంది పెద్దవాళ్ళతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి, బాండింగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తూ నేను విన్నాను ఇది వరకు కూడా. కానీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదా, లైక్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే ఇలా మూవీని చేస్తావా అని కానీ, లేదంటే మీరు వెళ్ళి నాకు ఒక మూవీ ఆఫర్ ఇవ్వండి, నేను ఆ రోల్కి 100% ఇస్తాను అని ఏమైనా మీరు అడగడం జరిగిందా? ఆస్కర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేను విజయేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను, అంటే రాజమౌళి గారు ఫాదర్. మాట్లాడాను, వాళ్ళ టీంని కలిశాను. చాలా చాలా బాగా మాట్లాడారు నాతో. ఇట్లాగా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎలాగా అని మాట్లాడాను. అదే ఇంక ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి నేను 100% నా బెస్ట్ నేను ఇస్తాను. అంటే డైరెక్ట్గా రాజమౌళి గారితో కాకుండా వాళ్ళ నాన్నగారితో మాట్లాడేశారు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఈ సబ్జెక్ట్స్ మీద, స్టోరీ కానీ ఇవన్నీ బాగా పరిచయం. చెప్పారా, కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా, చాలా గ్రేట్ రా నువ్వు, ఇక్కడ వెళ్ళి సెటిల్ అయ్యావు మంచిగా అని? అలా కాదు, బాగా వెళ్ళగలిగావు అంటే మేము కూడా చేసాం కదా, నీ కష్టం మాకు అర్థమైంది అని చెప్పారు. అప్రిషియేట్ చేశారు, అన్ని చేశారు. ఓకే. సో ఇక్కడ యాక్టర్స్ మనకి ఏంటంటే వాళ్ళు మూవీ చేస్తూ ఇంకా అన్ని పనులు ఏమి ఉండవు, వాళ్ళకి అసిస్టెంట్స్ ఉండడం ఇవన్నీ ఉండడం అన్నీ జరుగుతూ ఉంటుంది. బట్ మీరు ఒక్కరే న్యూయార్క్లో చదువుకుంటూ, మోడలింగ్ చేస్తూ, ఇంట్లో మీరే వంట చేసుకుంటూ, మీరే అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, ఇలా ఇంకొక ఆఫర్స్ కోసం ట్రై చేయడం, ఇలా అన్ని చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కదా. చాలా స్ట్రగుల్. ఎలా మేనేజ్ చేశారు అన్నిటిని? నేను షెడ్యూల్ వేసుకునేవాడు అక్కడ. వాళ్ళ కాల్ షీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో నేను మార్నింగ్ వెళ్ళి షూటింగ్ సెట్ మీద మార్నింగ్ వెళ్ళేవాడిని, వెళ్ళి సాయంత్రం వచ్చేటవాడిని. వచ్చి నేను అన్ని చేసుకునేవాడిని, ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నీ చేసుకుంటూ మెల్లగా చేసుకోగలిగాను నేను. నాకు టైం అలా సెట్ అయ్యేది. అంటే అక్కడ మీరు మోడలింగ్ చేయడం, ఇలా ప్రమోషన్ చేయడం బాగా నచ్చిందా, లేదంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మూవీ చేయడం బాగా నచ్చుతుందా?
నాకు అక్కడ ఇంట్రెస్ట్, ఇక్కడ ఎంజాయ్, అక్కడ ఎంజాయ్ చేస్తాను, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో నాకు ఇక్కడ ఇష్టం, ఇక్కడ ఇష్టమే. ఓకే. సో ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తున్నారా? టాలీవుడ్‌లో ఏమైనా స్టోరీస్ వినడం కానీ, ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా మరి? అయితే ఒక మూవీ ఫార్మాట్‌లో అంటే ఉంది, ట్రాక్‌లో ఉంది ఒక మూవీ. ఓకే. ఇంకో మూవీ నేను సైన్ చేద్దాం అని చెప్పి డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. అది కూడా అయిపోద్ది. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒకటైతే కంపల్సరీ రిలీజ్ అవుద్దనే అనుకుంటున్నాను. ఎంతవరకు అవుద్దనేది చూడాలి. అంటే ఎలాంటి రోల్ చేస్తే బావుంటుంది నాకు? దీనివల్ల నాకు మళ్ళీ ఆఫర్స్ వస్తాయి అని ఏమైనా అనుకున్నారా? నాకు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఏం చెప్తే దాన్ని ఇంప్రూవైజ్ చేసి బాగా నా 100% ఇయ్యగల అయితే నేనైతే నేర్చుకున్నాను. హుహు. సో, ఎలా ఆ డైరెక్టర్ బట్టి ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పాలన్నమాట. మీరు ఇది చేయాలి, ఈ స్టోరీ నేను అనుకుంటున్నాను, ఇలా చేస్తా అని 100% నేను నా ఇది ఇదని కాదు. ఆ! ఏదైనా సరే ఏదైనా నమ్మొస్తే వస్తే నేను 100% ఆ ఇస్తాను. డైరెక్టర్‌కి నేను 100% ఇయడానికి నేను ఎప్పుడు నా బెస్ట్ ఇయడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్‌లో ఏంటంటే పెద్ద హీరోస్ కూడా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో అట్లా ఏమైనా మీకు ఇప్పుడు 'రాజమౌళి' గారి మూవీలో కావచ్చు, లేదంటే మారుతు గారే మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే ఆహా! అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ ఏదైనా చేయాలి అంటే ఒప్పుకుంటారా? లేదంటే నేను మెయిన్ లీడ్ మాత్రమే చేస్తాను అని ఏమైనా అనుకుంటున్నారా? అంటే నేను ఆల్రెడీ చేశాను గదా! హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి, ఆ సినిమాకి పెద్ద స్థాయిలో ఉంటది. ఇప్పుడు హ్మ్. 'మారుతి' గారు 'భలే భలే మగాడివోయ్' చేశారు. హ్మ్. హ్మ్. 'రాజాస' అంటే హ్మ్. హ్మ్. ఒక సినిమా పెద్దదే తీసుకుంటారు. 'త్రివిక్రమ్' గారున్నారు. హ్మ్. 'త్రివిక్రమ్' గారు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చేశారు. దానికన్నా పెద్ద సబ్జెక్ట్ చేస్తారు. హ్మ్. 'రాజమౌళి' గారు ఇప్పుడు ఫస్ట్‌లో 'రాజమౌళి' గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. హ్మ్. ఫస్ట్ అసలు సౌత్ ఇండియా స్టార్ అయ్యారు. సౌత్ అవును. ఇండియాలో రిలీజ్ చేయించుకున్నారు. తర్వాత పాన్ ఇండియా, బాలీవుడ్ ఆ లెవెల్‌కెళ్లారు. హ్మ్. నెక్స్ట్ 95థ్ ఆస్కార్స్‌కెళ్లారు. హ్మ్. అలా మనం కూడా మెల్లగా డెవలప్ అవుదామనే చూస్తుంటారు ఎవరైనా. హ్మ్. హ్మ్. నా పర్సనల్ ఒపీనియన్. హ్మ్. సో నేను కూడా డెవలప్ అవుదామనే చూస్తుంటానన్నమాట. కానీ కొన్ని మూవీస్‌లో ఇలాంటి రోల్స్ కూడా మనకి పాజిటివే వస్తుంది కదా! ఇప్పుడు 'కల్కిలో' కూడా విజయ్ దేవరకొండ గారు చేశారు. ఆ! హీరో అవును. 'ప్రభాస్' గారైనా అవును. అలా అంటున్నాను. అంటే ఏదో చిన్న క్యారెక్టర్ కాదు. దానికి కూడా మంచి ఏమంటారు ఉండాలి. అదే హ్మ్. అంటే అలా ఉండాలి గదా! అలా అలా మన కోసం క్యారెక్టర్ రాయాలి వాళ్ళు. హ్మ్. రాసి అలాగా రిలీజ్ చేయడానికి చేయాలి. అంత ప్రాసెస్ అదే చెప్తున్నాను గదండీ. హ్మ్. డైరెక్టర్ గారి ఇష్టం అన్నమాట. హ్మ్. డైరెక్టర్ గారు నన్ను ఇది చేయండి అని చెప్తే దానికన్నా 100% నేను నా బెస్ట్ ఇయ్యడానికే నేనెప్పుడు హ్మ్. రెడీగా ఉంటాను. మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి న్యూయార్క్‌లోనే నేను ఉండేవాళ్ళా? 22 ఇయర్స్‌కి నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ఓకే. 22 ఆ టైంకి. హుహు. సో, ఇంజినీరింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళాననమాట. హ్మ్. వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన హ్మ్. తర్వాత నాకు మంచి కాలేజ్ లెక్చరర్స్ ఉండేవారు. టీచర్స్ గాని, చాలా వెరీ ప్రొఫెషనల్ ఉండేవారు. ఏజ్ కూడా చాలా ఎక్కువుండేది వాళ్ళది. హ్మ్. 60స్, 70స్ అంటే వాళ్ళు యాక్టింగ్ ఎంతమందికి చెప్పుంటారు వాళ్ళు? అవును. 60, 70స్ ఉన్న లెక్చరర్స్ హ్మ్. నాకెంత ట్రైన్ చేస్తారు గదా! అలా హ్మ్. హ్మ్. ట్రైన్ చేసేవాళ్ళనమాట. 60 ఇయర్స్, 70 ఇయర్స్, 75 ఇయర్స్ అలా హ్మ్. ట్రైన్ చేసేవారు. ఇలా హ్మ్. చేయాలి నువ్వు యాక్టింగ్ ఇలా చేయాలి. ఇలా ఇలా ఒక డైరెక్టర్ చెప్పింది ఇలా నేర్చుకోవాలి. యాక్టింగ్ ఫర్ ఫిల్మ్ ఉండేది. ఫిల్మ్ హ్మ్. మేకింగ్ ఉండేది ఒక క్లాసు. ఓహ్! అలాగ రోజుకొక 6 క్లాసెస్ ఉండేయి. హ్మ్. 1 ½ అవర్. హ్మ్. అలా హ్మ్. ఎలా ముందరికి నేర్చుకోవాలి అని చెప్పేవారనమాట. హుహు. ఎన్‌వైయు అనేది పక్కనే ఉండేది మాకు. కొన్ని దగ్గరే ఉండేది. హుహు. సో, ఎన్‌వైయు ఫ్యాకల్టీ ఏమో హ్మ్. వీలు తీసుకునేవారు. హ్మ్. హ్మ్. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఫ్యాకల్టీ వాళ్ళకిచ్చేవారు. హ్మ్. సో, 14థ్ స్ట్రీట్‌లో ఉండేది మాది. ఓకే. 3, 4 క్యాంపసెస్ ఉండేవి నేను చదువుకునే అప్పుడు హ్మ్. న్యూయార్క్‌లో. హ్మ్. హ్మ్. ఏదో క్యాంపస్‌కి ముందు ముందర రోజు చెప్పేవారన్నమాట. ఏ క్యాంపస్‌కి మీరు అటెండ్ అవ్వాలి అని. హుహు. చెప్పి మమ్మల్ని ట్రైన్ చేసేవారు. ట్రైన్ చేసిన తర్వాత అన్నీ చేసేవారు. హ్మ్. బా బావుండేది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ చాలా ఇప్పు ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ అనేది. హ్మ్. 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 అంటే బీటెక్ చేసి ఇక్కడ అంత బాగా ఇంజినీరింగ్. చదువుకొని అంటే బీఈ. ఏంట్రా అందరూ ఎవరైనా పేరెంట్స్ అనుకుంటారు కదా! నా కొడుకు బీటెక్ చేసి మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతారు. లేదంటే బీటెక్ ఇట్లా కాదు ఇట్లా బీఈ. అదే ఓహ్! బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓకే. అదే. ఓకే. అనుకుంటారు కదా! బట్ మీరేమో డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నారు. అంటే ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? నేను చదువుకునే రోజుల్లోనే ఇప్పుడు నేను ఆస్కార్స్‌కి ఎలాగ 2 ఇయర్స్ ముందే అప్లై చేశానో, హుహు. ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ కూడా నేను ఇంజినీరింగ్ జాయిన్ అయ్యి మధ్యలోనే వాళ్ళకి కూడా 1 ఇయర్ ముందో, 1 ½ ఇయర్ ముందో అప్లై చేయాలి ఆ కాలేజ్‌కి. హ్మ్. హ్మ్. అలా 1 ½ ఇయర్ ముందు నేను అప్లై చేశాను. ఓకే. చదువుకునే టైంలోనే అప్లై చేశాను నేను. హ్మ్. హ్మ్. ఇంట్లో సపోర్ట్ ఉండేనా? సపోర్ట్ ఉండింది. హ్మ్. నేనేమనుకున్నానంటే ఇంజినీరింగ్‌తో చేసిన తర్వాత కదా ఇది. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత అంటే
ఇది ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక స్ట్రీమ్ లాంటిదే కదా, ఒక సబ్జెక్ట్ లాంటిదే కదా. సో అదెందుకు చేయకూడదు అని చెప్పి మా పేరెంట్స్ని కానీ అందరినీ ఒప్పించాను. నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువుల్ని, నాకు తెలిసిన యాక్టర్ని, వాళ్ళని ఒప్పించాను అప్పట్లోనే. ఒప్పించి నేను వెళ్ళాను అనమాట. అలాగే 1 year ముందు మీరు అప్లై చేయాలి ఆ కాలేజ్కి. కష్టం కదా అడ్మిషన్ రావడం కూడా. అడ్మిషన్ పర్లేదు కానీ టైం ఉండాలి. 1 year ముందు వాళ్ళు అప్లై చేయించుకుని. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండి. ఇప్పుడు నేనే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి డబ్బున్న అలాగేం కాదు. నేనేమంటున్నానంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఇంకా, నేను ఒక 100% అన్ని చేసుకుంటూ వచ్చాను అనుకోండి, వాళ్ళు 200% చేసుకుంటూ రావాలి. అంత 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 అయిందనమాట ఇప్పుడు. ద రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఫిలిం ఎడ్యుకేషన్ కానీ, అక్కడ ఉన్న టీచర్స్ కానీ, వీళ్ళందరికీ ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రోజు మనం కాలేజ్కి వెళ్ళటం, పొద్దున్నే లెగిసి 8 o'clock 8:30కి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావటం, అక్కడ అన్నీ చూసుకోవటం, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇప్పుడు నా టైంలో తక్కువ ఉండేది అనమాట. అంత 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 ఉండేది కాదు, డబల్ అయిందా. కొంచెం ఇప్పుడు వచ్చే చదువుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుకుని వెళ్ళటం అంబిషన్ మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. అంటే మీరు చదువుకున్న టైంలోనే మీకు ఆఫర్స్ వచ్చాయా, లేదంటే ఏమైనా గ్యాప్ వచ్చి ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంటే వచ్చాయా? ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంటే వచ్చాయి. చదువుకునే రోజుల్లో మొత్తం అదే ఉండేది కాన్సన్ట్రేషన్. మొత్తం ఎలా చదువుకోవాలి. గ్యాప్ ఏమైనా ఉండేనా? గ్యాప్ ఏం లేదు. అదే చదువుకున్న తర్వాత నేను ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత అన్ని పంపించేవాడిని డైరెక్టర్స్కి. నన్ను పిక్ చేశారు. వెళ్తూ వస్తూ ఉండేవాడిని అప్పుడు కూడా. నేను వెళ్తూ వస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ బాగా నేర్చుకుంటూ అన్ని. నైస్. అంటే అక్కడ మోడలింగ్ చేస్తూ, ప్రమోషన్స్ చేస్తూ, ఇక్కడ మూవీస్ చేస్తూ, సో వీటన్నిటికి మీరు హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యారా, లేదంటే లక్ ఏమైనా సపోర్ట్ చేసిందంటారా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటారా? అన్నీ అండి. ఇప్పుడు ఉగాది పిక్కలేదు, అలా అన్ని కలవాలన్నమాట. సపోర్ట్ కలవాలి, లక్ కలవాలి, అన్ని కలవాలి. అప్పుడే. మీకేది ఎక్కువ ఉండే? అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి, అందుకే వచ్చాను. సో ఉగాది పచ్చడిలో కూడా ఫస్ట్ మనం టేస్ట్ చేయగానే ఏదో ఒక రుచి ఫస్ట్ తెలుస్తుంది కదా. అవును. అలా మీకేంటి, హార్డ్ వర్కా, లక్కా, సపోర్టా? అన్ని నాకు కలిసి వచ్చింది. అక్కడ చదువుకున్నప్పుడు కూడా మనం అన్ని ఎక్స్పెన్సెస్ కూడా మనం బేర్ చేయగలగాలి. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అక్కడ అన్ని చదువుకుంటూ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తూ అన్ని చేయటం అనేది ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ ఇస్తున్న వాళ్ళు చాలా కొంచెం స్లోగా చేయాలన్నమాట. ఓకే. సో ఫైనల్గా ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నేను ఏ స్టేజ్లో ఉండాలి, ఇలాంటి రోల్స్ చేయాలి, ఇలాంటి మూవీస్ చేయాలి అని. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి? తెలుగు మూవీ అయితే నేను ఒకటి చాలా మటుకు ఫినిష్ చేశాను. ఇంకోటి నేను సైన్ చేసి స్టేజ్లో ఉంది. సో అది ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుద్ది. అది హాలీవుడ్లో మూవీ కూడా నేను షూటింగ్ అనేది ఫినిష్ చేశాను. అది కూడా రిలీజ్ అయ్యి స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇప్పుడు మన దీపికా పడుకోనే గారు, ప్రియాంక చోప్రా గారు వెబ్ సిరీస్ చేశారు, ఐశ్వర్య రాయ్ గారు, ఇమ్రాన్ ఖాన్ గారు, ఇలాగా ఈ కేటగిరీస్లోకి వెళ్తాను అనమాట. నేను రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మంచి అంటే హాలీవుడ్ మూవీ చేసాడు ఈ అబ్బాయి అనే స్టేజ్ లోకి వెళ్తాను అనమాట. ఇప్పుడు అది ఇంకా టైం పడుతుంది. ఇంకో 1 year అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ నేను అది ఎప్పుడు నుంచి ట్రై చేస్తున్నా చూడండి, కొన్ని ఇయర్స్ గా ట్రై చేస్తున్నాను. అది ఇప్పుడు కొంచెం ఒక స్టేజ్కి వచ్చింది. అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మంచి స్టేజ్కి వస్తుంది. అలాగే టాలీవుడ్ లో కూడా. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలాగే మీరు అనుకున్నట్లు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, అటు టాలీవుడ్ లో హాలీవుడ్ లో అన్నిట్లో ఒక హస్తం ఉండాలి అని కోరుకుంటూ, మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రాస్ దాసిరెడ్డి. నన్ను ఇక్కడ ఐడ్రీమ్ మీడియా వాళ్ళ టీమ్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.